మొదట మర్యాద పవిత్రతను రక్షించుట, పవిత్రత యొక్క భావనలను రక్షించుట, పవిత్రమైన ఆలోచనలను రక్షించుట, పవిత్రత యొక్క మర్యాదలను రక్షించుట. ఇది బ్రాహ్మణులైన మన కర్తవ్యం. ఎప్పుడైతే అలాంటి బ్రహ్మచారి మరియు బ్రహ్మచారిగా అవుతారో, అసలైన అర్థంలో చెప్పాలంటే వాళ్ళే యజ్ఞరక్షకులు. బ్రహ్మ బాబా యొక్క ఆచరణ అనగా ప్రతి ఒక్కరూ తన యొక్క అడుగును అనుసరిస్తారు, వాళ్ళు బాబా సమానంగా అవుతారు. సరైన అర్థం వాళ్ళే యజ్ఞరక్షకులు. దానితో పాటు యజ్ఞ స్నేహి. యజ్ఞం పట్ల స్నేహం ఉన్నట్లయితే బాబా స్థాపించిన యజ్ఞము అని ఈ భాగ్యం నాకు లభించింది, అలాంటి భాగ్యం ఎప్పుడు కూడా నేను పోగొట్టుకోను.